ఆరాధన సమయం కావున ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరూ ప్రభువుని యేసు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి కన్ను మూసుకుని ఏకీభవించినట్లయితే ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి కన్ను మూసుకొని ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను. ఆరాధన నిమిత్తం ఆరాధన మంచిగా క్రమంగా మర్యాదగా జరగాలని, మరి వాక్యం చంపుకున్న సహోదరుని జ్ఞానంతో నింపాలని, మరి పాటలు పాడుకోవచ్చున్న మనల్ని మరి మన స్వరాలకి దేవుని మహిమపరచులాగా చేయాలని మరి ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న దేవా. ఇక ప్రభావ మరి ఉదయకాల సమయంలో మరి ఆరాధన నిమిత్తం మేము కూడి ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇక మరి ఎవరైతే మరి మార్గ మధ్యలో ఉన్నారో మరి క్షామకర ప్రయాణం దయచేయండి. ఇక జీవంలో వాహనాన్ని నడుపుతుండగా జీవాగా మీరే నడిపించండి, జ్ఞానాన్ని కలిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఇక అంత మాత్రమే కాకుండా ప్రభావ మరి ఇక్కడ పాటలు పాడుతుండగా మీ నామం మహింపరచులాగా మా యొక్క జీవఫలాలు అర్పించి దేవ మరి మీకు మహింపరచులాగా ప్రభుత్వం నడుస్తున్నాను ప్రభావ. ఇక వాక్యం చెప్పబోతున్న సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ జ్ఞానంతో నింపండి, ఆరోగ్యాన్ని బలాన్ని ఇవ్వండి. మీకే వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం దేవ. మరి ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు దేవ మరి మీ యొక్క ఆత్మీయతలో జరిపించండి. మీరు మా యందు ఉండండి, మా పక్షాన్ని ఉండండి, మమ్మల్ని నడిపించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ యొక్క ఆరాధన మరి యథార్థమైన ఆరాధన కొనసాగించలాగానే దయచేసి ప్రభు దయచేస్తారని ఇక మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. నవరాత్రి భోజన విషయంలో కానీ ప్రభావ మరి కానుకల విషయంలో కానీ ముగింపు ప్రార్థన విషయంలో కానీ మీరే తోడే ఉండండి, మమ్మల్ని నడిపించండి. ఇక నేను మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ ఈ యొక్క చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పాట సంఖ్య 271. ఎన్ని తెలిసినా ఏ జరిగినా అనే పాట పాడుతున్నాం. పాట సంఖ్య 271. ఎన్ని తెలిసినా ఏ జరిగినా జరిగేది నీ పాట పాడుతున్నాం. మీరు ఎప్పుడన్నా సరిపోతున్న పాట పుస్తకం నుంచి 271 పాట చూసినట్టయితే కనుక ఎన్ని తెలిసినా ఏది జరిగింది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచి ఉంటిని, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేని తలచి, నా హృదయం నీ కొరకై కదిలపరచిది. నా ఇంటి దీపం నీవేనని తలచి, నా హృదయం నీ కొరకై కదిలపరచిది. నా వెలుగు దీపము
దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివే ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివే లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా నీదు మార్గమే సత్య మార్గము నీదు మార్గమే సత్య మార్గము నీ యందే నిత్య జీవము ప్రభువా నీ యందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే పిల్లలు స్కూల్ చేసుకోకండి పిల్లలు కూర్చున్నామా అనుకోసి ఆ పాప ఎదురు ఎదురు లేదంటే నీకు లాస్ట్లో వేసేస్తాను మరి ఒక పాట సంఖ్య 509 పాట సంఖ్య 509 నడిపిస్తాడు నా దేవుడు అనే పాట పాడుకుందాం నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడినా అలసటపై పడినా అడుగులు తడబడినా అలసటపై పడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం
విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి తాచివేసిన శోకాలు ఉండెను చీల్చివేసిన కష్టాల కొలిమి తాచివేసిన శోకాలు ఉండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి కరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి కరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు పాట సంఖ్య అందరికి వచ్చిన పాట సంఖ్య 521 దేవుని స్తుతించడి ఎల్లప్పుడూ 521 పాట సంఖ్య తరతరాలు 21 పాట వచ్చింది అయితే 239 సారీ పాట సంఖ్య మారింది 239 ఈ పాట 239 అండి తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే
తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు అందరు తరాలకి దేవుని మన పక్షాలు దాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము మరియు ఆరాధన భాగంగా వాక్య పడతాము ఫస్ట్ నుంచి కూడా అపోస్తల కార్యాలు చదవడం జరుగుతుంది కావున మరి ఇప్పుడు 16 దేవుని వరకు వచ్చి ఉన్నాము. సో వాక్య పట్టణంలో ఆ వాక్య పడతాము. సో మనకి సాయంత్రం వచ్చి వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాము. మీరు పరిపూర్ణ చేసుకోకుండా శ్రద్ధగా వినాలని మన ప్రభుత్వంలో కోరుకుంటున్నాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. దేవుని నామమున కూర్చునేందుకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం అధ్యక్షుడు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ఈనాటి వాక్య పరంగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1 నుంచి 15 వచనం వరకు శ్రద్ధగా మనం చేస్తున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1 నుంచి 15 వచనం. పౌలు నిర్గోణకు వస్త్రను వచ్చినాము. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడును అతను విశ్వసించిన యొక్క యూదా కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు వస్త్రంలోనూ ఇకోనియాలోనూ ఉన్న సహోదరులో ఉన్న మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలో యూదులకు అందరికీ తెలియడం కనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించున్నాం. వారు ఆయా పట్టణం ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను వైకుంఠకు వాటిని వారికి అప్పగించి గనుక సంఘముల విశ్వాసములు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారు నాటకపరిచినందున వారు తుర్కియా గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బిథునియకు వెలుగుకు ప్రయత్నం చేశారు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనేయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చి అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తాను వేడుకొనిచ్చినట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించకు దేవుడు మమ్మల్ని పిలిచినాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసింది. కాబట్టి మేము త్రోయను విడిచి వాడేకి తిన్నాకు సముద్ర కేకునకు మరునాడు నయోపొలికిని అక్కడి నుండి
ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిడోనియా దేశంలో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడివలసిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె హోదాలకు కూడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె ఉదయం తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచును. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభు మీద విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండునని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలు మనందరి వీటిలో భద్రపరిచి వేయిస్తున్నారు. స్పష్టంగా అందరికి అర్థమయ్యేలాగా చదివించిన సహోదరు శాంసంగ్కి నా తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క స్పీకర్ క్లారిటీగా ఉండాలి కదా, స్పీకర్ తీసుకోవాలి చెప్తే ఉంచుతాం. బాగుందంటే ఉంచుతాను, లేదంటే పక్కన స్పీకర్ అంటే చిన్నగా ఉంటాను. డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. అయితే మొదటి నుంచి కూడా మనకి అపోస్తలుల కార్యాలు చదువుతుంది కాబట్టి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం తీసుకున్నట్లయితే ఇక్కడ 15వ అధ్యాయం చివరి పేర ఒకసారి చదివినట్లయితే కనుక, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురించుకును ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల ఎదుకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూడమని పౌలు బర్నబాతో అన్నాము. అయితే అప్పుడు పౌలు బర్నబా డిస్కషన్ చేసుకుంటూ మనం ఇప్పుడు వరకు కొన్ని పట్టణాల్లోనే కొన్ని సంఘాల్లో మనం సువార్త చెప్పుకుంటూ వచ్చాం కదా. సో మరి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మళ్ళీ ఒకసారి పర్యవేక్షణ చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ పౌలు బర్నబా అనుకుంటారు. అయితే ఇప్పుడు బర్నబాకి పౌలుకి మధ్య చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, బర్నబా ఏం చేస్తారంటే మార్కు అనే పేరు గల యోహాను వెంట పెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడతారు. ఓకేనా. ఆ తర్వాత పౌలు ఏం చేస్తాడంటే, పంపులీలో పని కొరకు తమతో రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోట యుక్తం కాదని తలంచింది. అయితే బర్నబాను మార్పు యోహాను ఇతను విడిచి వెళ్ళారు కాబట్టి మళ్ళీ వాళ్ళని వెంట తీసుకువెళ్ళడం సమంజసం కాదు, యుక్తం కాదని చెప్పేసి వాళ్ళు ఎరిగి వారిలో తీవ్రమైన వాదం కలిగింది అన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరికొకరు దిగిపోవడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడడం వల్ల వాళ్ళేమో బర్నబా యోహాను మార్పుని తీసుకెళ్ళి వేరే వైపు వెళ్ళడం, మరి యొక్క అపోస్తలుడైన పౌలు వేరే వైపు వెళ్ళడం జరిగిందన్నమాట. సో ఆ విధంగా పౌలు సేవను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించిన వాడే బయలుదేరి సంఘమును స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయించుండెను. సో అయితే అప్పుడు ఏం చేశారంటే పౌలు శిలను వెంట పెట్టుకొని వేరే దేశంలో వెళ్ళడం జరిగిందన్నమాట సువార్త నిమిత్తం. అప్పుడు పౌలు శిలయో దెర్బేకును లుస్త్రాకును వచ్చిన వారిద్దరూ దెర్బేకు లుస్త్రాకును వచ్చారు. ఆయా దేశాల మీదకి వెళ్ళడానికి అక్కడ సువార్త చెప్పడం నిమిత్తం ఆ దేశాల మీదకి రావడం జరిగిందన్నమాట. అక్కడ ఏం జరిగిందంటే తిమోతి అని ఒక తన శిష్యుడు ఉన్నాడు. తిమోతి అనే తన శిష్యుడు ఉన్నాడు. తన తండ్రి ఏమో గ్రీస్ దేశస్తుడు, తన తల్లి ఏమో గ్రీస్ దేశస్తుడు. తన తల్లి ఏమో యూదురాలు. సో వాళ్ళిద్దరికి కలిగిన కుమారుడు తిమోతి అని ఒక అతను ఉన్నాడు. తిమోతి అంటే అపోస్తలుడైన పౌలుకి చాలా ఇష్టం. ఎందుకంటే తన చిన్నతనం నుంచి కూడా తన విశ్వాసం కలిగి ఉండడం జరిగిందనమాట. తన చిన్నతనం నుంచి విశ్వాసం తనకి ఎలా కప్పిందంటే, తన అమ్మమ్మ తన తల్లి కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళ భయభక్తి కలిగి జీవితాన్ని జీవించారు. సో వారిని చూసుకుంటూ ఇతనికి విశ్వాసం అనేది పెంపొందింది అనమాట. సో ఆ విధంగా తిమోతిని బాగా ఇష్టపడడానికి గల కారణం అనమాట. సో తిమోతి మంచి విశ్వాసం గల ఒక పౌరుడు. సో ఆ విధంగా తిమోతిని వెంట పెట్టుకొని రావడం జరిగింది. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలో యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. సో తన తండ్రి గ్రీసు దేశస్తుడు కాబట్టి సో లేనిపోయిన డిస్టర్బెన్స్ వస్తాయని చెప్పేసి సో తిమోతిని తీసుకెళ్లి సున్నతి చేయించడం జరిగింది. సో సున్నతి చేయించడం అంటే నథింగ్ బట్టి బాప్టిజం తీసుకోవాలన్నమాట. సో ఇంకా ఎటువంటి ఇతను సున్నతి చేయిస్తే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదని ఉద్దేశంతో తిమోతికి చెప్పి సున్నతి చేయించడం జరిగిందన్నమాట. వారు ఆయా పట్టణంలో ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను
పెద్దలను నిర్ణయించిన విధులు గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. అయితే యెరూషలేములో ఉన్న అపోస్తులు కానీ సంఘ పెద్దలు, యెరూషలేములో సంఘ పెద్దలు కానీ వారు కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నిబంధనలు వాటిని అన్నింటి అనుసరించి వెళ్ళాలని చెప్పేసి వీరు గైకొనుటకు వాటిని వారికి అప్పగించారు అన్నమాట. అయితే సంఘ అపోస్తులు సంఘ పెద్దలు కూడా యొక్క నిబంధనలన్నీ వీరికి చెప్పడం జరిగింది అనమాట. కనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సో ఈ పౌలు శీలయు మరియు తిమోతి చేసే సువార్త నిమిత్తము ఏం జరుగుతుందంటే చాలా చక్కని సువార్త అందిస్తున్నారు కాబట్టి సో అనుదినము కూడా సంఘాలు సభ్యులు విస్తరింపజేస్తూ ఉన్నారనమాట. అంటే నో లిమిటేషన్ అనమాట. అలాగే వచ్చి ప్రవాహంలాగా వచ్చి పడిపోతున్నారు అనమాట సంఘంలో చేరేవాళ్ళు. సో దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఆ సువార్త వాళ్ళకి నచ్చి దేవుడిని నమ్ముకునే దేవుని బిడ్డలందరూ కూడా ప్రవాహంగా వచ్చి సంఘంలోనే చేర్చబడుతున్నారు. సో అంత మాత్రమే కాకుండా ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకం పరుస్తూ ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మేబీ ఎలాగున్నాయో అక్కడ వీళ్ళకి అనుకూలత పరిస్థితులు లేవేమో, లేదంటే అక్కడ వాళ్ళ చేయడం వల్ల వాళ్ళు ఏమైనా గొడవల్లో లేదంటే ఏదైనా గొడవకి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తుంది. ఇక్కడ 6వ వచనం చూసుకున్నట్లయితే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున సో వారు అక్కడ చెప్పకుండా వారు ఫ్రుగియ గలతీ ప్రదేశం ద్వారా వెళ్ళిరి. అయితే ఇక్కడ మూసే దగ్గర కూడా వచ్చినప్పుడు మూసే దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళేటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. సో అక్కడ నుంచి కూడా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అనమాట. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టుగా రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగెను. సో మాసిదోనియాలో మీరు రావాలి, మీరు దేవుని యొక్క సువార్త చేయాలి, మీరు నాకు సహాయం చేయాలని చెప్పేసి మాసిదోనియాలో ఒక పౌలుడు వచ్చి చెప్పినట్టుగా పౌలుకి దర్శనం కలిగిందని చెప్పేసి ఇక్కడ లేఖనం తెలియజేస్తుందన్నమాట. అయితే అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరగా యత్నం చేశాము. ఎప్పుడైతే ఇతనికి ఇక్కడ దర్శనం కలిగిందో ఆ యొక్క దర్శనము దేవుడే కలిగించాడని ఒక కన్క్లూజన్లోకి వచ్చి ఆ యొక్క దర్శనము దేవుడే నాకు ఇచ్చాడని చెప్పేసి భావించి మాసిదోనియాకు బయలుదేరి అక్కడ సువార్త చేయడానికి వీళ్ళు బయలుదేరి ఉన్నారని ఇక్కడ దాకా నాకు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా కాబట్టి మేము ట్రోయాను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెపోలియకును అక్కడ నుంచి ఫిలిప్పీకి వచ్చింది. సో అలాగా ఒక దేశం తర్వాత ఒక దేశం అలాగా సువార్త చేసుకుంటే చివరిగా ఫిలిప్పీకి వచ్చారనమాట. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలోకి అది ముఖ్య పట్టణము. రోమియులు ప్రవాస స్థానం అని ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది. అయితే అక్కడ మాసిదోనియాలోనికి ముఖ్య పట్టణం రోమా అన్నమాట. రోమ క్యాపిటల్. సో అక్కడ కూడా పట్టణంలో కూడా కొంతకాలం ఉన్నారు. ఆ రోమియుల పట్టణం అనేది రోమ ప్రజలకి అంటే అడ్డా అనమాట. అంటే వాళ్ళు లోకల్ ఎక్కువగా ఉంటారు. ఆ రోమ పట్టణంలోని క్రైస్తవులు ఎక్కువ ఎదగనెవరు. ఎవరైనా క్రైస్తవుడు తెలిసినట్లయితే కనుక ఎవరైనా క్రైస్తవ సువార్త చేస్తున్నట్టు తెలిసినట్లయితే కనుక శిరఛేదనం చేసిన చరిత్ర కూడా ఉందన్నమాట రోమ పట్టణంలో. సో ఆ విధంగా క్రైస్తవులు వాళ్ళు బాగా హింసించేవారు. అయితే కొన్ని దినములు అటు ఇటు చేసి కొద్దిగా ఇబ్బంది పడుతూ కూడా కొన్ని దినములు ఆ పట్టణంలో ఉన్నారు వాళ్ళు. అయితే విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండిరి. కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచుంటిమి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటారు. అదే గవిని అంటే నది ఒడ్డున కొద్ది చిన్న సువార్త కూడికి లాంటివి పెట్టి అక్కడ ప్రార్థన చేసి అక్కడ వచ్చిన వారికి వాక్యం వివరిస్తూ ఉన్నారనమాట. వచ్చిన వాళ్ళు స్త్రీలు కూడా చాలా ఉన్నారు. అందులో అప్పుడు ఒక స్త్రీ ఉంటుంది. అప్పుడు లుదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. వాళ్ళు చెప్పే వాక్యాలు లుదియాను దైవభక్తి గల స్త్రీ వింటుందన్నమాట. ఆమె ఉదారంగా పడిన అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ఆమె ఏదో వ్యాపారం చేసుకుంటూ తుయతైర పట్టణస్తురాలు ఆవిడ లుదియా అనే ఒక ఆవిడ. అయితే ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాను. దేవుడు ఆవిడ యొక్క హృదయాన్ని తెరవడం జరిగింది. పౌలు చెప్పే వాక్యాలు లుదియాకు నచ్చడం జరిగింది. సో ఆవిడ సంఘంలో చేరాలని ఒక కోరిక బలంగా తన మనసులో విత్తబడింది. సో అప్పుడు ఏం చేసిందంటే దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు తన హృదయాన్ని తెరిచారు కాబట్టి పౌలు చెప్పిన మాటలు పౌలు చెప్పిన వాక్యాలు వాటిని అన్నింటినీ ఎంతో శ్రద్ధగా ఉండడం మొదలుపెట్టింది అనమాట. సో ఆమె ఇంటి వారును
ప్రభు ఆమె యొక్క హృదయం తెరచును కనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచను. ఈ లక్ష్యం ఎప్పుడైతే ఉంచిందో, ఎప్పుడైతే సత్యం ఎప్పుడైతే తెలుసుకుందో, తను ఏం చేసిందంటే నేనే కాదు రక్షించబడాలి, నా కుటుంబ సభ్యులు కూడా రక్షించబడాలి, నా పిల్లలు కూడా రక్షించబడాలి, నా భర్త కూడా రక్షించబడాలి అని చెప్పేసి మొత్తం కుటుంబం అంతా కూడా ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదని మీరు ఎంచితే, నేను ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మీరు ఇచ్చినట్లయితే, నేను బాప్టిజం కలుగులని నేను ఎంచినట్లయితే కనుక నాకు నా ఇంటికి వచ్చి ఉండి వేడుకోమని బలవంతంగా చేసాను. అంటే నాకు ఆ ఎలిజిబిలిటీ ఉందంటే కనుక మీరు నా ఇంటికి రండి, నా భర్తకి కూడా సువార్త చెప్పండి, నా పిల్లలకు కూడా సువార్త చెప్పండి, వాళ్ళు కూడా వాక్యం చెప్పండి, వాళ్ళు కూడా రక్షణ మార్గంలో నడిపించండి అని చెప్పేసి ఆవిడ ఇక్కడ వేడుకోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా 1 నుంచి 15 వచనాలు మనం ఇక్కడ వివరించుకున్నట్లయితే సో ఈ విధంగా కన్క్లూజన్ ఉంది. వచ్చే వారం మళ్ళీ 16 నుంచి ఎన్ని వచనాలు చదువుతామో అన్ని వచనాలు వివరించాలని ఆశపడుతున్నాను. ఈ విధంగా అపోస్తుల కార్యాలు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. అపోస్తుల కార్యాలు సంఘము ఎలా స్థాపించబడింది, ఎలా అభివృద్ధి, ఎలా విస్తరింపబడింది అనే అనే లేఖనాంశాలు ఇక్కడ ఉంటాయన్నమాట అపోస్తుల కార్యాలు. సో అపోస్తుల కార్యాలు అంటే అపోస్తుల కార్యాలు నేర్చుకున్నారు అంటే ఆల్మోస్ట్ బైబిల్ అంతటి మీద కూడా తప్పవచ్చు. సో ఆ విధమైన గ్రంథం అన్నమాట ఇది. అపోస్తుల కార్యాల గ్రంథం అంటే చాలా చక్కని గ్రంథం అన్నమాట. సంఘం ఎలా స్థాపించబడ్డది, సంఘం ఎలా విస్తరించబడ్డది, సంఘ సువార్తని చెప్పేవారు ఎలా హింసించబడ్డారు, వాళ్ళు ఎలా రక్షించబడ్డారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని విధాల హింసలు అనుభవించారు, రోమి మీద ఏ విధమైన శిక్షలు అనుభవించారనే ప్రతిదీ కూడా సంఘ చరిత్ర అంతా కూడా ఈ అపోస్తుల కార్యాలు ఉంటుంది. సో మీరు అవకాశం చిక్కిన వాళ్ళలో కూడా అపోస్తుల కార్యాలు చదవడానికి ప్రయత్నించండి. ఇంకోటి ఏంటంటే అపోస్తుల కార్యాలు అంత ఈజీగా అంత ఆసమాసిగా అర్థమయ్యే పుస్తకం కాదు, చాలా కష్టపడి చదవాలి. అలా చదివినట్లయితేనే అర్థమవుతుంది అన్నమాట. సో మీరు చక్కగా చదవాలి, నేర్చుకోవాలని ఆశపడచ్చు. సహోదరులు కూడా వచ్చారు కాబట్టి మరి వాక్యం వివరణ అతనికి ఇవ్వాలని ఆశపడచ్చు. మరి నేను ముగిస్తున్నాను. మరి సహోదరులు వచ్చి వాక్యం వివరించాల్సిందిగా కోరుచు. దేవుడి నామానికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో చేర్చుకునేందుకు కూడా దైవ కుటుంబం నుంచి గత వారంలో కుటుంబం అనగా తల్లి తండ్రి, కొంతమంది కుటుంబాలు పిల్లలు, కొంతమంది కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు ఉండే పరిస్థితిని బట్టి కుటుంబం అని చెప్పేసి ఆ కుటుంబం దైవ క్రమంలో ఉండాలి. ఆ దైవ క్రమంలో ఉన్న కుటుంబం నాయకత్వం వహించాలంటే కుటుంబంలో పిల్లలు పెద్దోళ్ళై ఉండి తల్లి తండ్రి ఇద్దరు కూడా బాప్తిసం పొందింది నాయకుడిగా ఉండడానికి అవకాశం ఉందని. నాయకత్వం అంటే సంఘమందరూ అతని మాట మీద కొనసాగేవారుగా ఉంటారు. సువార్తికుతో సహా ఇక్కడ ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారు సంఘమంతటితో సంఘమంతటిని డీల్ చేస్తున్నారు. ఆ సంఘమంతటిని డీల్ చేసే సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలబడిన వారు, అంటే ఆల్రెడీ బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో కొనసాగేవారు. ఆ కొనసాగేవారిని నడిపించేవాడు నాయకత్వం వహించేవాడు, ఇక్కడ లీడింగ్ చేసేవాడు కంట్రోల్లో ఉంటారు. ఒక లీడింగ్ చేసేవాడు దేవుని చిత్తానుసారమైన విధానంలో లేకుండా లీడ్ చేస్తే ఈ సంఘమంతా అతని కంట్రోల్లోకి వెళ్తారు. అంటే సంఘమంతా పరిశుద్ధమైంది, పరిశుద్ధులుగా చేయబడ్డారు. ఆ పరిశుద్ధులుగా చేయబడిన వాళ్ళు ఇక్కడ పరిశుద్ధపరచబడకుండా వేరే సంఘంలో విషయాలు అనేది దేవుని సంఘం అంటే ఏంటో అర్థం కాకుండా బాప్తిసం పొందిన బాప్తిసం ద్వారా ఉన్న వాళ్ళు లీడ్ చేసేది సంఘాన్ని, పవిత్రుల్ని లీడ్ చేయకూడదు. అది తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడింది. 3వ అధ్యాయంలో ఏకపత్ని పురుషుడు, నిర్ధారితుడు, పుట్టువాడుగా మంచి పని కాదు,
జాగ్రత్త మాడేవాడు కాదు. ఇవన్నీ దాని యొక్క అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతల ప్రకారంగా వాళ్ళు ఇంటి వారిని బాగా ఏలువాడే ఉండాలి, అంటే కుటుంబం ఉండాలి, అలాగా చెప్పబడింది. కాబట్టి అందుకోసం నాయకత్వం వహించే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కుటుంబం భార్యాభర్తలు పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా చేయబడుతున్నారు. అయితే ప్రారంభంలో ఆ యొక్క కుటుంబము దేవుని పద్ధతిలో పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడాలి. దాంతో ప్రారంభమవుతుంది. భార్యాభర్తలు మాత్రమే కుటుంబంగా, భార్యాభర్తలు ఎంత అన్యోన్యత కలిగి ఉన్నా, ఎంత ఎక్కువగా వారు కలుసుకుంటున్నా, ఎంత ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నా వారికి ఒక లోటు కనబడుతుంది అని గ్రంథం చెప్తుంది. అది ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ లోటును తెలియజేస్తా ఉన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనమందుచ్చి అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీకు బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి సంతానము లేనివాడని. కుటుంబము ఎంత భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నా, అన్యోన్యత కలిగి ఉన్నా, సంతోషంగా సంసార జీవితం కొనసాగిస్తున్నా, ఎలాగ పరిస్థితుల్లో సంతోషంగా ఇద్దరు కలిసి ఏది చేస్తున్నా, ఎక్కడికి తిరిగినా సంతోషంగా వాళ్ళు ఆనందంగా ఉన్నా కూడా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా సంతానం అవసరమైనదని గ్రంథం చెప్తుంది. అబ్రహాము ఏమి కలిగి ఉన్నాడు? 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువు కలిగి బహుధనవంతుడైన. పశువులు ఉంటే భూమి ఉంటుంది. వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడైపోయిన. బహు అన్న మాట ఉపయోగించాడు. ఎందుకని? 14 జాగ్రత్త చెక్ చేయండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడిన పుట్టి అలవార్చబడిన 300 ఇంత పుట్టి గమనించండి. ఇంత పుట్టి ఎంతమంది? 318 మంది. అంటే అబ్రహాం ఇల్లు ఎంత పెద్దదో. ధనవంతుడైన తర్వాత సుమారుగా 1000 మంది పూటకి భోజనం చేసే వాళ్ళుగా ఉన్నారు. అక్కడ ఇంట్లోనే పుట్టారు 318 మంది. అంటే దాసీలు పుడుతున్న వాళ్ళు పుడుతున్నారు, గర్భం ధరిస్తున్నారు, పుడుతున్నారు. ఇంట పుట్టి అలవర్చబడిన యవనస్తులుగా ఉన్న 318 మంది యుద్ధానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఇంట్లో ప్రతి వాళ్ళకి గర్భం వస్తుంది, కానీ చాలా రావట్లేదు. అబ్రహాం సంతానం లేదు. ఆ ఇంట్లో దాసీలు అందరూ కూడా సంతానం పొందుతూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అబ్రహాం అమ్మ ధనం పెరిగిపోతా ఉంది. ఇంకా దేవుడు వచ్చి నీ బహుమానం అధికమంటున్నాడు. ఇదేంటి అని చెప్పేసి నా సంసారం ఏంటి, నా జీవితం ఏంటి, ఎంత ఇస్తే ఏంటి, ఎంత ఉంటే ఏంటి అని చెప్పేసి అన్నట్లు తను బాధపడుతూ దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. చదవండి. ఇవి జరిగిన తర్వాత అదేనా 15 అధ్యాయంలో మనం కంటిన్యూ చేస్తాం కదా. ఎక్కడికి చేస్తారో అక్కడ ఆపండి, అక్కడ చదవండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 14 చదువుతారు మీరు. 15 అధ్యాయం కలిపాలి. ఇవి జరిగిన తర్వాత యెహోవా
యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు కేడమంటే కాపుదల ఇచ్చాను నేను కేడమై ఉన్నాను నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము యెహోవా నాకేమి ఇచ్చినవి నేను సంతానం లేని వాడిని అయిపోతే ఏం సంసారం ఏమి జీవితం నా జీవితం నా చుట్టూ ఉన్న దాసీలు గర్భాలు ధరిస్తున్నారు 1000 మందికి పైగా భోజనం చేస్తుంది పెద్ద ఇల్లు ఇచ్చావు ఎంతో వెండి బంగారం ఇచ్చావు బహుధనవంతుడిగా చేస్తున్నావు ఎన్నో పశువులు ఇచ్చావు పశువుల కాపర్లు ఇచ్చావు వారందరూ గర్భాలు ధరిస్తున్నారు మంచిగా సంతోషంగా ఉంటున్నారు అది నేనేంటి నా సంసార జీవితం ఏంటి నా కుటుంబం ఏంటి అని చెప్పేసి ప్రశ్న అక్కడ నేను సంతానము లేని వాడే కోరుచున్నానే. కాబట్టి కుటుంబంలో సంతానం కూడా చాలా ప్రాముఖ్యం. దైవ కుటుంబంలో సంతానం కూడా చాలా ప్రాముఖ్యం. అబ్రహాము బాధపడుతూ ఉన్నాడు. ఆదికాండం 3:18 చూడండి సరే. ఆదికాండం గమనించండి. అయితే ఇలాగా ఈ ఆ ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళు ఎంతమంది ఉంటే నాకేంటి అని చెప్పేసి తన బాధపడుతూ ఉన్నాడు. ఆ పరమదేవుడు అతన్ని దేవుణ్ణి అడుగుటకు అబ్రహాము వెనుకాడలేదు. సంతానం అనేది కుటుంబంలో ఒక భాగమే ఉందని చెప్తున్నాడు. ఇది పరమదేవుడు సంకల్పంగా కాబట్టి సంతానము లేకపోతున్నానని బాధపడుతూ దేవుణ్ణి అడిగాడు. మలాకి గ్రంథం 3:15 చూడండి. మలాకి గ్రంథం 3:15 ధన్యులగుదరనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా స్టార్టింగ్ చేయండి. 3:13 గర్విష్ఠులు ధన్యులగుదరనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు గర్విష్ఠులు ధన్యులగుదరనియు 2:15 చూడండి సరే. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? 3:15 ఇంకా కింద చదవండి 16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెయ్యకి ఆలకించెను. సంతానము నొందాలని అనే మాట లేదక దేవుని చేత సంతతి నొందవాలని అప్పుడు యత్నము చేశాడు. 15 నుంచి కంటిన్యూ చేసి 15 ఉండాలి. 2:15 ఓకే సారీ నేను 3 రాశాను. 2:15 దేవుని చేత సంతతి నొందవలనని దేవుని చేత సంతతి నొందవలనని అతను యత్నము చేశాను. అంటే దేవుడు సంతానం ఇచ్చేవాడు ఎవడో దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం 127 కీర్తన 3వ వచనం. కాబట్టి దేవుడు ఇచ్చేది బిడ్డల్ని. కాబట్టి మరి అబ్రహాము దేవుడిని నమ్మలేదా? అందరికీ ఇస్తున్నాడు. ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అబ్రహాంకి శారా మరి చాలా బాధపడుతూ తన దాసి తనదే కాబట్టి తనని అబ్రహాంకి ఇచ్చి సంతానం పుడితే నా బిడ్డగా పెంచుకుందామని మంచి ఆలోచనతో ఆమెని కూడా అబ్రహాముకి చేసింది. కాబట్టి శారమ్మ చేసింది అది. కాబట్టి అందువల్ల ఆమెకు సంతానము కావాలనే కోరిక ఉంది. దేవుడు సంతతి ఇచ్చేవాడుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాగా మరి సంతానం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి అబ్రహాము చాలా బహు నిట్టూర్పు విడిచిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే
ఇంట్లో చాలా మందికి సంతోషాలు, ఎక్కడ చూసిన సంతోషాలు. డబ్బులైతే కొదువులేదు, భూములైతే కొదువులేదు, పశువులైతే కొదువులేదు, ఎంతో పెరిగిపోతుంది. ఇంకా ఇంకా బహుమానం ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క బాధను చూశాడు దేవుడు. అబ్రహాము సంసార జీవితంలో, కుటుంబంలో భార్య భర్తలు మాత్రమే కాకుండా బిడ్డలు ఉంటారని తెలియజేస్తున్నాడు. అందుకే స్థానిక సంఘంలో మరి నాయకత్వం వహించేవారు భార్య బిడ్డలను జాగ్రత్తగా పరిపాలించేవారుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏకపత్ని పురుషుడై ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ఇలాగా మరి ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా ఈ బిడ్డలు ఇచ్చిన బిడ్డల గురించి తెలియజేస్తున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో వారిని పెంచాలి. పెంచే కార్యక్రమం అవుతుంది. తల్లి పెట్టలేగా వాక్యాన్ని జాగ్రత్త పరిశీలించాలి. తల్లిది కాదు పెంచే పరిస్థితి. తండ్రులారా అంటే వాళ్ళు క్రమంగా పెంచే పరిస్థితి తండ్రులకు ఉండాలి. తల్లికి ప్రేమతో ఆదరిస్తారు తప్ప పెంచే కార్యక్రమం కానీ వాళ్ళు సెటరేట్ చేసే కార్యక్రమం కానీ తల్లికి ఉండదు. తండ్రి అతను వాళ్ళ క్రమపరచాలా, దేవుని వాక్యాలు నేర్పించాలా, అవసరమైతే శిక్షించాలా. తండ్రి బాధ్యతది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఉన్న తండ్రులు ఏంటంటే ఆ డబ్బులు లేక కుటుంబ పోషణకి చక్కదిద్దుకోవడానికి లగ్జరీగా జీవించడానికి డబ్బులు చేరక ఇక్కడికి ఉద్యోగం చేస్తాడు, ఇంకోటి ఉద్యోగం చేస్తాడు. ఈ ఉద్యోగాలనే చూసుకొని సంపాదనే చూస్తాడు తప్ప ఇంటికన్నా భార్య బిడ్డలు ఏమైపోతారో చూడ. బైబిల్ అది ఒప్పుకోండి. బిడ్డలను కూడా డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చి బిడ్డలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ సేవకులు సహా బిడ్డలను చూసుకోలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని గమనించలేకపోతున్నారు. సేవకులు బిజీగా తిరుగుతారు. ఎప్పుడు సేవే కుదరదు. దేవుడి వాక్యాన్ని ఒప్పుకోండి. బిడ్డలు జాగ్రత్తగా దేవుని క్రమంలో పెరుగుతున్నారో లేదని చెక్ చేసుకున్నది ఎవరు? తండ్రులు. తల్లి కాదు తల్లి కావట్లేదు. తల్లి ప్రేమిస్తుంది, తండ్రి శిక్షిస్తాడు. కాబట్టి తండ్రులారా మీ బిడ్డలకు కోపము రాక ప్రభు యొక్క శిక్షణను బోధనను పెంచాలి అన్నారు. కాబట్టి పెంచే పరిస్థితి అంతా తండ్రి అయితే తండ్రి విస్మరించే పరిస్థితి లోకములో ఉంది. కుటుంబ నిర్మాణము పురుషుడికి బాధ్యత ఉంటుంది. బిడ్డ తండ్రికి భయపడతారు కానీ తల్లికి భయపడదు. తల్లికి భయపడదు. ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ తల్లికి భయపడరు, తండ్రికి భయపడతారు. తండ్రికి భయపడతారు కాబట్టి తండ్రి జాగ్రత్తగా భయం చెప్పి దేవుని చిత్తమును నడిపించుకోవాలి. కాబట్టి తల్లి దగ్గర అయితే చాలా సనువుగా ఉంటుంది, చనువుగా ఉంటారు. బిడ్డలు దగ్గరగా చేరతారు, భయం ఉండదు. తండ్రి దగ్గర అయితే భయం ఉంటుంది, లోబడే విధానం ఉంటుంది. తండ్రికి అయితే లోబడతారు, తల్లికి లోబడరు. తల్లికి దగ్గర ఉండి ఈలే తల్లిని మర్చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమిస్తుంది కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోకుండా తిరిగే చాలా మంది పిల్లలు పట్టించుకోకుండా పరిపాట్లలో సంపాదనలో పడిపోయి బిడ్డల్ని క్రమంలో పడరు. ఈనాడు బిడ్డల్ని భార్యని మార్చుకోమంటే సంఘంలో వాడి కోపం వచ్చేసింది. సేవ చేస్తాను వచ్చాడు. భార్య బిడ్డల్ని మార్చుకోకపోతే సేవలే చేస్తాడు. అసలు నాయకత్వం వహించవద్దని బయట చెప్తుంది. ఇలాంటి పాఠాలు ఒక్కోసారి చెక్ చేసి పెడుతుంటే కొంతమందికి బాధ వచ్చారు. సంపూర్ణ సంఘంలో జనాలు ఎక్కువ ఉంటారు. కారణం వాకింగ్ ఉద్దేశం నన్ను నిన్ను కూడా ప్రజలకు జడిసి లేకపోతే రాలేదని జడిసి వాక్యం ఆపే పరిస్థితి ఉండదు. వాక్యం ఉన్నట్టుగా చెప్పారువే మార్చుకుంటే నన్నుగే వాళ్ళు దీవించబడతారు. మార్చుకోకపోతే వచ్చే దీవెన ఆఫ్ చేసుకుంటారు. దేవుడు ఇచ్చే దీవెన ఆఫ్ చేసుకుంటారు. దేవుని క్రమంలో దేవుడు తన బిడ్డలు జీవిస్తే దేవుడు వాళ్ళని దీవిస్తాడు.
సామెతలు 23:15. 23:13. పిల్లలు జాగ్రత్తగా పట్టించుకోవాల్సిన బాధ్యత తండ్రులకు ఉంది. మీ బాలులను ఆ, శిక్షించడం మానుకొనుము. ఆ? మీ బాలులను శిక్షించడం మానుకొనుము. మానుకొనకుమా మానుకొనుము. ఓ చిన్న మాటలు అంటారో చెప్పించా. మానుకొనుము. శిక్షించడం మానుకోను అంటే అర్థమైతే నీవు ఎలా బయట జీవించుకోమ్మా, నేను ఏమో చేయను అని చెప్పేసి అనుకోవడం. బాలికను కానీ బాలుని కానీ ఏం చేయాలా? శిక్షించడం మానకము. శిక్షించాలా తప్పు చేస్తే. బెత్తముతో వారిని కొట్టినీయడలా బెత్తముతో వాడిని కొట్టినీయడలా వాడు చావకుండును. బెత్తం ఉపయోగించాలి. చేత్తో దప్పని బాధని కాదు. చేత్తో కొట్టమని ఎక్కడ అవ్వలేదు. తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలు కోపొస్తే చెయ్యంటే వెళ్ళిపోతే జోరుగా తప్పు. బైబిల్లో ఒప్పుకోద్దు. బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధం అంటాడు. బెత్తం ఉపయోగించాలి. తర్వాత బెత్తం అంటాడు ఏమంటాడు? బెత్తముతో వారిని కొట్టినీయడలా పాతాళంలోకి పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదవు. ఆత్మ తప్పించిన బెత్తం ఉపయోగించకపోతే వాడు మారిపోతాడు. దేవుడి చిత్తంలో చర్యల క్రమ పద్ధతిలో పెంచబడే విధానం ఉండదు. కాబట్టి బెత్తం ఉపయోగించాలి. చేతులతో కొట్టొద్దు. చేతుల్లో ప్రేమించేవి, ఆదరించేవి, దగ్గర తీసుకొచ్చేవి, ప్రేమించేవి, ఉజ్జగించేవి చేతులు. కానీ ఎవరన్నా బిడ్డలను శిక్షించాలంటే బెత్తం ఉపయోగించాలి. దేవుడు కూడా తన చేతితో ఎప్పుడూ కొట్టలేదు ఎవరిని కూడా. ప్రేమించే విధానంతో ప్రేమతో ఉండాలి. తిని చేయాలంటే ప్రేమతో ఆదరించేది, దగ్గర చేర్చుకునేది, ప్రేమతో ముద్దలు తినిపించేది చెయ్య. చేతితో కొట్టే విధానం ఉండకూడదని గ్రంథం చెప్తుంది. ఏంటి చేయాలా? కొట్టేదానికి కోపం వస్తే బెత్తం ఉపయోగించాలి. దేవుడు కూడా స్వయంగా ఎప్పుడు కొట్టలేదు. 2:15 చదవండి. సామెతలు 2:15. 22:15. సామెతలు 22:15. బాలు హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును. స్వాభావికంగా బాలు హృదయంలో యవ్వన దశ పెరిగేకొలది మూఢత్వం పుడుతుంది. శిక్షాదండము దాని వాటిలోని తోలివేయును. దాని మార్గము నుండి అంటే ఆ మూఢత్వం నుండి తొలగజేస్తుంది. శిక్షాదండము అంటే బెత్తం వాడితేనే మార్చుకునే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తున్న వాడికి చిన్నప్పుడు అంటే ఎదిగే టైంలో వాడు మూర్ఖ స్వభావానికి మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ టైంలో శిక్షాదండము లేక బెత్తం ఉపయోగించాలా, సెపరేట్ చేయాలా. కాబట్టి 2 పద్ధతులు ఉన్నాయి. నేర్పించే విషయంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి నేర్పించి దిద్దాలి, 2 కొట్టి దిద్దాలి. 2 రకాలుగా నేర్పించి దిద్దాలి మనిషిని, బిడ్డల్ని. రెండోది కొట్టి దిద్దాలి. నేర్పించినప్పుడు వినకపోతే అప్పుడు బెత్తం ఉపయోగించాలి. నేర్పించాడు, వినలేదు, శిక్షించాడు, ప్రజల్లేదు. కాబట్టి 23-22 చూడండి సామెతలు. నిన్ను కని నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి బుద్ధిమయందు ఆమె నిర్లక్ష్యం చేయకము. కాబట్టి ఇక్కడ తల్లి మళ్ళీ ఆ కుటుంబంలో బిడ్డలు మాత్రమే కాదు, నేర్పించే విధానం పిల్లలకు ఉందని చెప్తున్నాడు. 22 సామెతలు 22:6. 22:6. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. కాబట్టి నేర్పించాలి. నేర్పించినప్పుడు ఇంకా వినకపోతే కొట్టి మార్చాలి. కొట్టే వరకు వెళ్ళకూడదు. నేర్పించే విధానం మారిపోతే తనలేదు. నేర్పించే విధానం మారకపోతే కొట్టి మార్చాలి. ఆ కొట్టడం కూడా చేతితో కొట్టకూడదు, బెత్తం ఉపయోగించాలి. కుటుంబంలో ఇంకెవరు అంటే తల్లి, తండ్రి లేక. కాబట్టి కుటుంబంలో అంటే ఎవరు తల్లిదండ్రులని, నా పిల్లలు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉంటారు కుటుంబంలో. ఆ విధానం ఏంటనేది మనం చిన్న పరిశీలన చేస్తే 1 తిమోతి 5:4. 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 1
5:4 ఒకటో తిమోతి. అయితే ఏ విధవాలకైనాను పిల్లలు గాని మనువులు గాని ఉంటే మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. ప్రత్యుపకారం అంటే ఆ తల్లి కని పెంచి మంచి చదువులు చెప్పించి ఏదో చిన్నదో పెద్దదో భవిష్యత్తు ఏర్పాటు చేసుకునే జ్ఞానము కలిగించింది. తల్లి తండ్రి బాధ్యత వహించి, తండ్రి ఏమో తప్పు చేస్తే శిక్షించాడు, క్రమ పెట్టాడు, తల్లి ఏమో ప్రేమించి లాలన చేసి మంచిగా మరి ఆ ప్రయోజకుడు ఇవ్వడానికి చేశారు. ఇది ప్రయోజకుడు అయ్యాడు. ప్రయోజకుడు తాను పెద్దలు అయిపోతున్నారు, వయసులో పెద్దలు అయిపోతున్నారు. ఆ వయసులో పెద్దలు అయిపోతే ఏం చేయాలా? ఏం చేయాలని చెప్పాడు తనండి. 5వ వచనంలో అయితే నిజముగా 4వ వచనం పూర్తవలా 4వ వచనం పూర్తి చేయండి ఒకసారి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇంకా మీదనే అయితే ఏ విధురాలకైనాను పిల్లలు గాని మనములు గాని మీరు ఎదుట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తల్లిదండ్రులకు ప్రత్యుపకారం అంటే ఆ చిన్నప్పుడు నేను కని పెంచి ఎంత చేశారు, ఎంతో ఎదిగించారు కాబట్టి వాళ్ళకి నువ్వు చేసిన నీకు మేలు చేసిన దాన్ని బట్టి ప్రత్యుపకారం చేయమంటాడు. నేర్చుకునేవాళ్ళను ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. అయితే చాలండి. 22:15 చూడండి సామెతలు. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాధర్మమైన దాని నుండి తోలులేను. కాబట్టి బాలుని గురించి చెప్పాడు. ఇంకా కింద మనం ఇక్కడ ఇందులోకి వచ్చాము. 23-22 చూడండి సామెతలే. యెహోవా వారి పక్షంలో యాజమాడును, ఇద్దరు పక్షంగా తల్లిదండ్రుల పక్షంగా రాజ్యమాడతాడు. ఆయన వారిని దోచుకున్న వారి ప్రాణంలో దోచుకున్నాను. కోపచిత్తులతో 23-22 చదివి తండ్రి ఉపదేశం అంగీకరించుము. కలిగిన తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యం చేయకుము. అవసరమే తల్లిని ఇంటికి తీసుకొచ్చి పెంచాలి. ఎవరో బిడ్డల స్వభావంలోకి వచ్చేస్తారు. వాళ్ళు పెద్దలు అయిపోతాయి. వాళ్ళు బతుకునే మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నాను చెప్పి నువ్వేం చేయక్కరా. వాళ్ళు ఏమైనా చేసుకోలేని పరిస్థితికి వచ్చేస్తే అప్పుడు ఎవరో బిడ్డలు తీసుకొచ్చి వాళ్ళని పెంచే కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. బిడ్డల వల్లే చూడాలి. ఆ తర్వాత ముదిమిలో జాగ్రత్తగా ముదిమంటే ముసల్తనంలో జాగ్రత్తగా చూడాలి తల్లిని తండ్రిని. కాబట్టి తండ్రిని ఏమంటాడు ఇక్కడ 22లో ఉపదేశం అంగీకరించుము. ఉపదేశం వినాలంట. తండ్రి ఉపదేశం వినాలా. ఉపదేశం అంటే అనుభవపూర్వకంగా చెప్తాడు. అనుభవపూర్వకంగా చెప్పినప్పుడు అది ఆలోచిస్తే మనకు మేలు జరుగుతుంది. అంత మాత్రం కాకుండా తల్లి ముదిమిలో ఆమె నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అలాగే తీతు పత్రిక 2:5 అలా చేస్తేనే దైవ కుటుంబము అని చెప్పబడుతుంది. అలా చేయకపోతే మంచి కుటుంబంగా చెప్పబడదు. మంచి ఉపదేశం చేయవారనై ఉండవలెనని బోధించుము. కాబట్టి ఇక్కడ భార్య ఏం చేయాలంటే అప్పుడు ఆ తల్లిని తన తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పెద్దలు అయిపోయారు. తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే భార్యలు వాళ్ళ చేత పనులు చేయిస్తుంటారు. పనులు చేసే పరిస్థితి ఎవరికి ఇచ్చారు? ఇంటి పనులు ఎవరు చేశారు? ఇంటి పనులు చేసే పని భార్యకి ఇచ్చాడు, స్త్రీకి. ఇంటి పనులు చేసే పని. ఇప్పుడు ముసలి అయిపోయారు, వాళ్ళు పనులు చేసుకోగలరా?
పనులు చేసుకోరు. ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చూసే పరిస్థితి బిడ్డలకు పెట్టాడు తండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు పెద్దోళ్ళకి. ఆ పెద్దోళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఆ పెద్దోళ్ళకి ఈ భార్య చెప్తే అంటులతో అని అప్పు చెప్తాడు. కుదరదు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఏం చేయకూడదు. వాళ్ళు చేయగలిగినా కూడా వాళ్ళ చేత చేయించకూడదు. ఆ చేసే ఆ పని ఎవరు చేయాలి? స్త్రీలు, భార్యలు చేయాలి. ఆమె చేత పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదు. చాలా మంది కుటుంబాల్లో అలాంటి పెద్దోళ్ళని తీసుకొస్తున్నారు కానీ వాళ్ళకి పనులు చెప్తారు. వాళ్ళకి పనులు చెప్పకూడదు. దేవుడు వాక్య ప్రకారంగా వాళ్ళ పనులే వీళ్ళు చేయాలి. అవసరమైతే ఆవిడ బట్టలు ఉతకాలి, లేకపోతే తండ్రి బట్టలు ఉతికించాలి భార్య చేత. తండ్రి పనులు కూడా చేయించాలి. ఏది అవసరం ఉందో అది చూసుకోవాలి. తండ్రిలాగా, తన సొంత తండ్రిలాగా చూసుకోవాలి. ఎవరి స్త్రీలు ఏం చేయాలా? ఎంత ఉండి పని చేయాలి. 2:5 టైటస్ తీతు 2:5. వీరు మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ మంచి బుద్ధి గలవారును పవిత్రులను ఎంత ఉండి పని చేసుకుని వారిని ఉండవలనని కాబట్టి ఎంత ఉండి పనిచేయాలి. ఉద్యోగాలు కానీ దేవుడు ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇక్కడ పెట్టలేదు. ఒక ఉద్యోగం చేసుకుని చేసుకో, దాన్ని దేవుడు పట్టించుకోలేదు. కానీ ఇంటికాడ పని కూడా నువ్వు చేయాలి సుమా. ఇంటికాడ పని ఎవరు చేయరు. ఇంటి పనులు చూసుకోవాలా? ఏడుస్తున్నా నువ్వు ఉద్యోగం చేస్తే చేసుకో, కానీ ఇంటికాడ పనులు మాత్రం మానకూడదు. కాబట్టి ఇంత ఉండి పని చేయాలా? మంచి బుద్ధి కలిగి ఉండాలా? మంచి ఉపదేశం చేసే వరకు ఉండాలి. పిల్లలకి బోధించాలా? అటువలనే మంచి బుద్ధి గలవారే ఉండాలని హెచ్చరించము. కాబట్టి ఇలాగా స్త్రీలకు ఉండే విషయాలు, స్త్రీ ఏం చేయాలా? ఎంత ఉండి పని చేయాలి. ఎడిసినగా వ్యాపారం చేసినా, లేకపోతే ఏది మరి ఉద్యోగం చేసినా, నువ్వు కరెక్ట్ అయినా కూడా ఇంటికి పని చేయవలసిందే. నేను అలసిపోయి వచ్చాను, ఈ పని చేయాలని నేను భర్తకి చెప్పే అవకాశం బయటలో ఒప్పుకోదు. నేను ఈ పని చేసి వచ్చాను, నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటే నువ్వు ఇంటి పని చేయి. నువ్వు ఉద్యోగం మానేస్తే మానే, కానీ ఇంటి పనిలో మాత్రం ఇవ్వలేదు. ఇంటి పనిలో ఆప్షన్ ఇవ్వలేదు మానేయడానికి. భర్తకి అప్పు చెప్పడానికి ఆప్షన్ లేదు. కాదు భర్త మంచిగా అయితే అప్పు చెప్తే చేయొచ్చు, కానీ హెల్ప్ చేయాలనే అవకాశం ఇక్కడ గ్రంథంలో పెట్టారు. ఇంటి పని అంతా చూసుకోవాలి, అది స్త్రీలకు చెప్పాడు. ఇలాగ దైవ కుటుంబంలో ఇలాంటి పనులు ఉన్నాయని జాగ్రత్తగా చూడాలని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దైవ కుటుంబము జాగ్రత్తగా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఇప్పుడు భార్య భర్తకి శిరస, భర్త భార్యకి శిరస. తండ్రి యేసు క్రీస్తుకి శిరస్సు, యేసు క్రీస్తు ఏమో పురుషుడికి శిరస్సు, సంఘానికి కూడా శిరస్సు. పురుషుడికి శిరస్సు క్రీస్తు, పురుషుడేమో స్త్రీకి శిరస్సు. కాబట్టి ఈ విధానము తేడా వచ్చింది కాబట్టి ఆదిలోనే దెబ్బైపోయింది. ఆదాము దీన్ని గ్రహించలేదు. ఆదాము అవ్వరు ఎలాగ ప్రాబ్లంలో పడ్డారు. సాతాను వచ్చి ఆదాము ఎలాగ పడిపోడు కాబట్టి స్త్రీని లొంగించొచ్చని స్త్రీని మాట్లాడి లొంగించింది. లొంగించినప్పుడు ఈ బుద్ధిలేడు ఏం చేయాలా? వచ్చేస్తా ఉంటే దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పింది పట్టించుకోకుండా ఈవిడ మాట్లాడాడు. అక్కడ తేడా వచ్చింది. మీరు అర్థమవుతుందా? ఇది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేయాలి. పర్లేదా? పైన ఉందా? ఓకే. పురుషుడు స్త్రీ, శిరస్సు అంటే పరిపాలన, శిరస్సు అంటే హెడ్, స్త్రీ శిరస్సు కాదు. ఇప్పుడు
స్త్రీ తెచ్చి ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చింది పండు, అది మనకందరూ తెలుసు. అయితే ఆదాం ఏం చేయాలి? శిరస్సుగా అధికారం ఉపయోగించి దేవుడు తినొద్దన్నాడని చెప్పాలి స్త్రీ. కానీ స్త్రీ చెప్పింది చాలా మంది స్త్రీలే పురుషుల్ని ఆడేస్తున్నారు. బైబిల్ చాలా ప్రమాదకరంగా బైబిల్ విషయాలు పట్టించుకోకుండా జీవిస్తున్నారు చాలా మంది. ఈవెన్ దేవుని సేవకులు కూడా స్త్రీల మాటే వింటున్నారు. దేవుని వాక్యం పక్క పెట్టేశారు. స్త్రీల మాట వింటే ఏమైంది కుటుంబం? ఏమైంది కుటుంబం? దైవ కుటుంబంగా జీవించగలిగిందా? ఏదైనా తోటలో గెట్ అవుట్ అన్నాడు. ఎందుకని? నేను చెప్పింది అంటే మీరు చేసేదంటే. కాబట్టి నేను చెప్పిన వాక్య ప్రకారంగా మీరు చెయ్యాలి. మీరు చేయలేదు కాబట్టి నువ్వు తినొద్దన్న పండు తిన్నావా అని చెప్పబడితే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అంటే నీ తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు. స్త్రీ మాట వినమన్నానా, నా మాట వినమన్నానా అని దేవుడు అడిగాడు. ఏమి సమాధానం చెప్తాడు? ఆ స్త్రీ దగ్గరికి వెళ్తే దృష్టిలో పెట్టావు కదా సర్పము నాకు ఇలా తీస్తాను, నీదే తప్పు అన్నట్టు ఇద్దరు మాట్లాడారు. వెంటనే దేవుడా క్షమించంటే అదే విధంగా ఉన్నావు, క్షమించమని అనలేదు. కాబట్టి అందువల్ల ఆదరించి కుటుంబాలు చెడిపోతూ వస్తున్నారు. దేవుడు నియమాన్ని పక్క పెట్టేసి స్త్రీలు పురుషుల్ని డీల్ చేసే విధానము ఉంటుంది చాలా కుటుంబాల్లో. ఆ కుటుంబాలు దేవుని వాక్యానుసారంగా దేవుని క్రమంలో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఆదాము అవ్వ ఇందులో కనబడతారు. భార్యాభర్తలు భర్తకు లోబడాలి కానీ భార్యకు లోబడకూడదు. దేవుని విధానం కోల్పోతారు. ఎలాగ లోబడలేదని నాకు భార్య అని చెప్పాలి వాళ్ళు చెప్పారనుకో. ఉదాహరణకి ఎగ్జాంపుల్ అడవిలోకి వెళ్తాం, ఏనుగు చూద్దాం. ఏనుగు ఒకసారి అనుకో అరిసెట్ అంటే మొత్తం అడవి అంతా కంగారు అంత గట్టిగా ఖండిస్తుంది ఏనుగు. అలాంటి ఏనుగుని లోపరుచుకోవాలి అని వాళ్ళు ప్లాన్ వేసి ఏం చేయాలంటే ఆ ఏరియాలో జాగ్రత్తగా ఆయన లేనప్పుడు వెళ్ళి పెద్ద గొయ్యి తవ్వారు. గొయ్యి తవ్వి దాని మీద చెక్కలు వేశారు. ఆ చెక్కల మీద మట్టి వేశారు. ఆ మట్టి మీద గడ్డిని మొలిపించారు. ఏనుగు ఏ గడ్డి అయితే ఏ మొక్కలైతే తింటుందో అది వేసారు దాని మీద వేస్తే అప్పుడు ఏమవుతుంది? కొంతకాలానికి గడ్డి బాగా కనబడుతుంది. వచ్చి మేద్దామని అక్కడ చెక్క మీద అప్పుడు పడిపోతుంది. ఏనుగు గోతులో పడిపోయింది. గోతులో పడిపోతే బయట రావడానికి అవకాశం ఉందా? ఎడడం తీయగలరా? మళ్ళీ గొయ్యి క్లియర్ చేస్తే కానీ గొయ్యిని సాగుగా చేస్తే కానీ బయటకు రాదు. చాలా సేపు అలా ఏనుగుని ఉంచేశారు. ఏనుగులో పడిపోయింది. గాంటెత్తుంది. ఓపికంతా పోయే వరకు అరిసింది. అలా సైలెంట్గా వచ్చింది. ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఆగాడు తెలియదు కానీ మొత్తం మీద దాని బలమంతా పోయిన తర్వాత అంకుశం పట్టుకున్నాడు. అంకుశం పట్టుకొని తన మెడ మీద ఎక్కాడు. ఈ లెవెల్ చేయమన్నాడు. తన పదవుల్ని లెవెల్ చేయమన్నాడు. మెడ మీద ఎక్కి అంకుశంతో తోలుకుంటూ పైకి తీసుకొచ్చాడు. స్వాధీనపరుచుకున్నాడు. నాకు భార్య లోబడలో నువ్వేం చేస్తానో తెలియదు. లోబడే పద్ధతి నీ భార్యకి రప్పించుకోవాలి. ఎలాగ లోపడతాను? నాకు చిన్నప్పటి నుంచి సినిమా చూసే అవకాశం లేదు. సినిమా చూడాలి బయట హాల్. కానీ ఆవిడ ఆ పెళ్ళైంది కొత్తలో. పెళ్ళైతే లోపరుచుకోవాలి. ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాకపోతే మయూరి సినిమా వచ్చింది కొత్తగానం. ఫుల్లో నేను చూశాను. నాకు దొరుకుతుంది. అయితే మయూరి సినిమా తీసుకెళ్తాను. కోడి మాసం తింటాం ఆవిడ. ఇప్పుడైతే కోడి మాసం ఆపుతాము. అప్పుడు కోడి మాసం తినేది. అప్పుడు మయూరి సినిమా తీసుకెళ్ళమంటే నేను మీ సినిమా తీసుకెళ్తాను కానీ కోడి మాసం తినాలి. ఎందుకని మరి ఎక్కడికి వెళ్ళినా
బంధువులందరూ కోడినే కోస్తున్నారు. కోడినే కోస్తే కోడి మాకు తినాలంటే అది తీసుకెళ్తే తింటారు. తీసుకెళ్తాం. నేను ఏ సినిమాకి వెళ్తున్నా ఆ సినిమాలో చాలా మంది క్రైస్తవులు వచ్చారు. వాళ్ళందరూ చూశారు మా బంధువులు, ఆ క్రిస్టియన్స్. సరే సినిమా మొత్తం బాగా చేస్తాను. కానీ నేను సినిమా కొంత కూడా చూడలేదు. అలాగా తో పాటు ఉన్నారు. బయటకు వస్తే ఆ సినిమాకి హీరో వచ్చారు క్రిస్టియన్స్. వాళ్ళందరూ చాట్ చేశారు. నేను ఎందుకు చూశాను? లోపరుచుకోవడానికి వెళ్ళాను. ఎలా లోపరుచుకుంటున్నా తెలియదు. మొత్తం మీద లోపరుచుకోవాలి. భార్య నీ కంట్రోల్లో ఉండాలి తప్ప నువ్వు ఆ కంట్రోల్కి వెళ్ళాడు. ఆ కంట్రోల్లోకి వెళ్ళాడు. ఏమాడు ఆదాం కుటుంబం ఏమైంది? కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని నియమాలను పాటించవలసిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైన కుటుంబముగా మంచిగా జీవించాలంటే చాలా ఏముంది? నా యజమానుడు అంది భర్తని. విచిత్రమైన సంగతి ఏంటంటే ఊరుగారు కరువు ప్రాంతం వచ్చింది కొత్తలోని. ఆ ఊరుగారు ఎవరు వెళ్ళినప్పుడు అమ్మా 80 సంవత్సరాల వయసులో నా ఆచార్య బైబిల్ చెబుతూ ఒకసారి 80 సంవత్సరాల వయసులో చాలా అందగత్తే తప్ప చాలా అందగత్తండి. 80 సంవత్సరాల వయసు అయింది. అమ్మ నువ్వు అందగత్తని నేను నీ భర్తనైతే నన్ను చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతాను కాబట్టి నా చెల్లివని చెప్పు. నేను చెల్లివని చెప్పమంటే నేను భార్య కదా అది అనొచ్చు. అబద్ధం ఆడమంటే అనొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? భర్తకి లోబడలే. భర్తకి లోబడలే కాబట్టి దైవ నియమం పాటించి అబ్రహాం చెప్పిన మాట వినది. చెల్లెని చెప్పింది. చెల్లెని చెప్తే రూములు వేరేగా పెట్టారు. ఆమెమో వేరే రూమ్ లో పెట్టాడు. ఈమెమో ఇతనేమో వేరే రూమ్ లో ఉన్నాడు అబ్రహాం. ఆ రూముకి ఈ రూముకి కిటికీ ఉంది. ఆ కిటికీలోంచి యాదవ వాటో రాజు చూశాను. అమ్మో నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈ అమ్మాయిని 80 సంవత్సరాలు ఆవిడని అందగత్తనే పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోయారు రాజు. నీ భార్యను ఎందుకు చెప్పలేదని చెప్పేసి అమ్మ మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అంతగా మేము దొరికిపోదాం చెప్పించబడదాం అని చెప్పేసి ఆ చెప్పి బయటకు వచ్చి అందరికీ బహుమానాలు ఇచ్చేసి ఇలా బంధించినందుకు పశ్చాత్తాపంతో కొంత బహుమానం ఇచ్చేసి పంచిపేశాడు. నువ్వు భార్యను ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. ఒక దగ్గరేమో అతడు ప్రవక్త. అతడు నీకు ప్రార్థన చేస్తే అక్కడ సంతానం ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ శారమ్మని తీసుకెళ్ళి బంధించినందువల్ల ఆ రాజు ఆ ఊర్లో సంతానం అంతా ఆపేశాడు. అదే ఆ రాజు యొక్క పరిపాలన దేశం అంతా సంతానం అంతా ఆపేశాడు. పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేశాడు. పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేసి ఆ రాత్రి కలిచాడు. కలిస్తే అతడు ఒక ప్రవక్త, ఆమె ఒకరి భార్య. అతను ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతని చేత ప్రార్థించుకో, నువ్వు టచ్ చేయకు సుమి అని చెప్పి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఆ రాజుకి. రెండోసారి ఇలాగా 2 సార్లు చెల్లి అని చెప్పి భర్త చెప్పిన మాటకి లోబడింది. అలాగే చెప్పింది. అలా చెప్పినంత తర్వాత దేవుడే వాళ్ళకి చెప్పాడు. వాళ్ళని ఎంతో మరి ఇలా తీసుకొచ్చి బంధించి వాళ్ళకి కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళు అందరూ సమాజం మధ్య పిలిపించి తప్పేస్తారు ఇంత కట్టాలని. అలాగా ఎంతైతే ఉందో అంతా కట్టేశాడు. కట్టేసి వీళ్ళు విడిపించేసి పంపించాడు. ఏదైతే కావాల్సినవన్నీ అక్కడ ఇవ్వని ఆర్డర్ ఇచ్చారు రాజు. అలాగా దేవుడు విధానంలో లోబడిన స్త్రీలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నారు. జాగ్రత్తగా అలాగా దేవుని చిత్తాన్ని అనుసరిస్తే దీవించబడతాము. కాబట్టి ఆ తర్వాత యజమానులుగా గౌరవించింది. అలాగా చాలా మంది యజమానులుగా గౌరవించాలి. ఇంకా ముగింపులో ఒక మాట చెప్పి నేను ఆపుతున్నాను. పేతురు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఒకటో పేతురు. అటువంటి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడించుట చేత తమను తాము అలంకరించుకున్నవి. కాబట్టి పురుషుల అలంకరణ ఏంటిది?
లోబడి ఉండడం ఉండుట స్త్రీకి అలంకరణ. బంగారం కాదు, బంగారం ఉంటే డబ్బులుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన అలంకరణ. స్త్రీకి లోబడే విధానం ఉంటే, భర్తకి లోబడి ఉంటే, లోబడి చేత తప్పును తాము అలంకరించుకోవాలి. దానికి ఏమండి అదే వచ్చింది. ఆ ప్రకారం శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. కాబట్టి అలాగే శారమ్మను చూసుకుంటూ జాగ్రత్తగా ఎలాగ లోబడది, ఎలాగ పరిస్థితులు ఉన్నది అని చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆమెకి పిల్లలు అవుతారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తల్లి అంటే శారమ్మ. ఆ శారమ్మకు పిల్లలుగా ఉండాలి కుటుంబంలో స్త్రీలు. కుటుంబం ఈరోజు ఏం చెప్పుకున్నాం, కుటుంబంలో భార్యాభర్తలు మాత్రమే కాదు, బిడ్డలు కూడా ఉండాలి. బిడ్డల్ని పెంచే పద్ధతి తండ్రికి అప్పు చెప్పాడు, ప్రేమించి ఆదరించే పని తల్లికి అప్పు చెప్పాడు, చేత్తో కొట్టొద్దు అని చెప్పాడు, బెత్తం ఉపయోగించాలని చెప్పాడు. దేవుడికో బెత్తం ఉంది ఇస్రాయేలుని శిక్షించడానికి, కానీ ఎప్పుడు డైరెక్ట్ గా శిక్షించలేదు. అశ్షూరులో అయితే బబులోను చక్రవర్తిను ఉపయోగించుకున్నాడు బెత్తం గారు. ఇస్రాయేల్ తప్పు చేశారు, బెత్తం ఎవరు అశ్షూరుని పంపించాడు. అశ్షూరుని పంపించి ఇస్రాయేల్ను చెదగొట్టినట్టు చేశాడు, చాలా మంది చంపించాడు. అలాగే ఒకప్పుడు యూదులు తప్పు చేశారు, ఆ యూదుల్ని శిక్షించడానికి బెత్తంగా ఎవరు ఉపయోగించాడు, బబులోను సామ్రాజ్యాన్ని. కాబట్టి బెత్తం వినియోగించాలని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే ఇలాగ దేవుడు బెత్తం ఉపయోగించి వేరే రాజ్యాన్ని బెత్తములుగా ఉపయోగించుకున్నాడు. అలాగే మనం కూడా బెత్తమే ఉపయోగించాలి. అలాగే బిడ్డల్ని దైవ క్రమంలో పెంచాలి, నేర్పించాలి, నేర్పించి సెటరేట్ చేయాలి. ఇంకా అలా సెటరేట్ కాకపోతే అప్పుడు కొట్టాలి. రెండు ఉన్నాయి, రెండు కార్యక్రమాలు ఉన్నాయి. వస్తుంది నేర్పించి మళ్ళీ మార్చుకోవాలి. ఇది ఉపయోగించినప్పుడు ఇంకా మారాలనుకోండి, అప్పుడు కొట్టాలి, కొట్టి మార్చాలి. మొత్తం మీద మార్చాలి. నువ్వు కొడతావో లేకపోతే మంచిగా మార్చుకొని నేర్పించి బుజ్జగించి మార్చుతావో తెలియదు, కానీ మొత్తం మీద నేర్పించే పరిస్థితి తండ్రికి ఇచ్చాడు, తల్లికి ఆదరించే పరిస్థితి. చెయ్యి ఎప్పుడు ఆదరించేది, ప్రేమించేది, తినిపించేది అంతా చెయ్యి. చేతితో ఎప్పుడు బాధపడదు, దొబ్బ అదొబ్బా పిల్లలు కానీ భార్య కానీ చేతితో దొబ్బని బాధపడదు, బెత్తం ఉపయోగించాలి. ఏం తేడా అది చెప్తున్నారు. పిల్లలు మాత్రమే సరిపోతుందంటే తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలైనప్పుడు వాళ్ళకి ప్రత్యుపకారం చేయాలి. చిన్నప్పుడు నేను చూచారు, పెద్ద చేస్తారు, ఏదో కింద పెద్ద ఉద్యోగం చేసుకోవడానికి వాళ్ళు చదివించినందువల్ల మార్పులు సరళం చేస్తారు. ఇప్పుడు నువ్వు మంచిగా జీవిస్తున్నావు, వాళ్ళ పెద్దలు అయిపోయారు, వాళ్ళకి డబ్బులు చేతిలో ఉన్నా పనులు చేసుకోలేరు. అప్పుడు ఏం చేయాలి, తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చూడాలి. వాళ్ళ పని కూడా ఇక్కడ భార్యనే చూసుకోవాలి. కరెక్ట్ అయినా కూడా ఇంటి పనులు చేయవలసిందే. బయట చెప్పారు ఏం చేసుకుంటా, నాకు ఆ ఇతర పనులు ఏం చేసుకుంటా అనవసరం. మొత్తం ఇంట్లో పని కూడా చేయవలసిన అవసరం ఉంటే ఒకవేళ ఆ భర్త మంచుడు అయితే నీకు హెల్ప్ చేయొచ్చు, అంత మాత్రమే తప్ప పని మాత్రం స్త్రీలదే. ఈ విషయాలన్నీ మనం చూడగలిగాం. ఓకేనా? కుటుంబంలో భార్యకి శిరస్సు భర్త కానీ స్త్రీ కాదు, భర్తకి లోబడాలి భార్య. అది దేవుని యొక్క విధానం. అలాగ లోబడక స్త్రీకి లోబడినందువల్ల కుటుంబము ఆదాము కుటుంబమే దెబ్బతీసి గెంటివేయబడ్డారు. కాబట్టి దేవుని క్రమాన్ని పాటించాలని మీకు తెలియజేస్తూ ఓపికలకు వారు గమనం చేస్తూ ఇప్పటి వరకు వాక్యం జరిగిన సోదరులకు సమర్థంగా తెలియజేసుకున్నాము. అది వారంలో భాగంగా 10 లక్షల రోజున ప్రభుత్వ భూమి కార్యక్రమం వచ్చినట్టు కనుక యెషయా గ్రంథము 53 వాక్యం పెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృతజ్ఞ వాక్యం మన అందరి హృదయాల కరెంట్ చేయడానికి చిన్న ప్రార్థన చేసుకుని దయచేసి కాదు. మహాగండ మహనీయుడు సర్వత్ర సర్వసృష్టిలకు మీ వేళ తెలుసుకుంటున్నాం.
సహోదరుడు ఎంతో ప్రయాసపడి చక్కని వాక్యాన్ని వివరించుకున్నారు. ఆ యొక్క వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని మరి లేఖనానుసారంగా జీవించేటట్టు అనుకుంటున్నాం. అది దయచేస్తారని అడుగుతున్నాం. ప్రభు మీకే వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువుని యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఒక వాక్య భాగం చదువుతాము. ఆ వాక్య భాగం చదివిన తర్వాత పాట పాడుతున్నాం. తర్వాత ప్రభుత్వ భోజనం చేయాలి. యెషయా గ్రంథం 53:5 నుంచి చదువుతాము. 5 నుంచి 8 వచనాలు 4 నుంచి చదువుతాం. క్షమించండి. నిశ్చయముగా అతను మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన వ్యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. యెషయా ప్రవక్తతో పలుకుతున్న దేవుడు చెప్తున్న మాటలండి ఇవి. తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారి గురించి యెషయా ప్రవక్త చెప్తున్నారు ఇక్కడ. సో మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడ్డాడని చెప్తున్నాడు. మన దోషమును బట్టి అతను నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన మనం భరించవలసిన శిక్షను అతను తీసుకున్నాడు. మనము నలగొట్టవలసిన పరిస్థితిలో ఉన్న మనల్ని మనకు బదులుగా యేసుక్రీస్తు నలగొట్టబడ్డారు. అయితే మనం తినవలసిన దెబ్బల్ని యేసుక్రీస్తు తిన్నారని చెప్పేసి తండ్రి అయిన యెహోవా దేవుడు యెషయా ప్రవక్త పలుకుతున్న మాట అన్నమాట. అయితే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు, మనం చేసిన అందరి తప్పులు, మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన పాపాలు అన్నిటిని కూడా తీసుకువెళ్ళి తన కుమారుడని యేసుక్రీస్తు వారు మోపడం జరిగింది. సో వాటినన్నిటికీ ప్రతిఫలంగా యేసుక్రీస్తు వారి శిలువలో మనం అవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం చేసే ప్రతి పని కూడా మనకి సమాధానకర్తగా యేసుక్రీస్తు వారు ముందుగా ఉంటారు. సో మనం ఏ పాపం చేసినా కూడా దానికి ప్రతిదిగా మనం అనుభవించవలసిన శిక్షని యేసుక్రీస్తు వారు అనుభవించడం జరిగింది అనమాట. సో అతన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పాత్రలో చేపెట్టాలని చెప్పి లేఖనార్థాలు కూడా తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా ఇందులో చేయి పెట్టాలంటే మనకు ఒక అర్హత ఉండాలి, మనకు ఒక యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత ఏంటంటే మనం క్రీస్తు సంఘంలో బాప్తిజం పొందామా లేదని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. అంత మాత్రం కాకుండా ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నామా లేదా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అంత మాత్రం కాకుండా గ్రంథం ఏం చెప్తుందంటే నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్తుంది. అయితే మనం నెలకొకసారి జ్ఞాపకం చేసుకుంటామా లేదంటే 3 నెలలకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా అని చెప్పి లేఖనాలు తిరిగేసినట్లయితే కనుక అపోస్తుల కార్యాలు 2:42 తీసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 2:42 కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. మొదట మనం బాప్తిస్మం పొందాలి. అయితే సంఘం ప్రారంభించబడిన దినమున ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. సో వీరు ఏం చేశారంటే ఈ సంఘంలో చేర్చబడిన ఈ 3,000 మంది కూడా ఏం చేశారంటే అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండిరి. మరి ఇక్కడ లేఖనాలు ఎడతెగక ఉండమని చెప్తున్నాయి, అపోస్తుల బోధ యందు ఉండమని చెప్తుంది, సంఘంతో సహవాసం ఉండమని చెప్తుంది, ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండాలని చెప్తుంది, రొట్టె విరుచుట యందు కూడా ఎడతెగక ఉండాలని చెప్తుంది. సో అందుగురించే క్రీస్తు సంఘంలోని గ్రంథంలోగా ఎడతెగక చేయమని చెప్తుంది. కాబట్టి మన సంఘంలో మనం ఎడతెగక చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకోవడం కోసం చెప్పేసి మనం చేయాలని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటున్నాను. ఈ యొక్క పాట సంఖ్య తీసుకున్నట్లయితే అందరూ లేచి నిలబడినట్లయితే పాట పాడి తర్వాత ప్రార్థన చేసి ప్రభావిత భోజనం అందిస్తాను. 134 పాట సంఖ్య 134. అందరూ హృదయం నుంచి రావాలి. ఒక పాట అందరూ కూడా ఏకాగ్రత కలిగి నిదానంగా నెమ్మదించి పాడాలని కోరుచున్నాను. ఇందులోని ఈ పాటలోని మొదటి చరణము చివరి చరణము 2 పాడుకుందాము. అందరూ ఒకేసారి పాడదాము.
వచంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పలువలెను శిలావలెను పలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కొండలాంటి బండలాంటి కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించు మొండి హృదయం మండించు పాపులైనా పిలుచుచుండే పరము చేరా పండియున్న పాపులైనా పిలుచుచుండే పరము చేరా సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపము విడిచి పరిశుద్ధులా విందులో చేరా పాపీరావా పాపము విడిచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని భరించితివా పాపుల గతిని భరించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కూర్చున్నట్లయితే లోకమందున మా ప్రియమైన తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన స్థిరమైన పాపములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవ మరి ఆరాధన నిమిత్తం మేమందరం ఇక్కడ కూడి ఉన్నాం. ప్రభా జీవించండి, ఆశీర్వదించండి. మరి ఆరాధన క్రమంలో భాగంగా నీ కుమారుడిని యేసుక్రీస్తు వారి బలియాగానికి నీ కుమారుడిని యేసుక్రీస్తు వారి శరీరానికి జీర్ణంగా ఉన్న గుర్తుగా ఉన్న ఈ రొట్టెలో చేపెట్టుకుంటున్న దేవ మరి మీకు అర్హత ఉందో లేదో మేము ప్రశ్నించుకొని మేము యోగ్యుల మకాన్ని ప్రశ్నించుకొని మమ్మల్ని మరి ప్రతి వారం నీ కుమారుని గుర్తు చేసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చున్నారు దేవ. మీకు వేలాది వందనాలు స్తుతులు. మా పాపాలన్నిటికీ గుర్తుగా మా పాపాలన్నిటికీ పరిహారంగా దేవ మేము చేసిన పనులకి మేము చేసిన క్రియలకి లోపన్నిటికీ ఇక మేము పడవలసిన శిక్షను మీ కుమారుడిని మోపి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు యోగ్యత ఉందో లేదు మేము ప్రశ్నించుకొని దేవ మరి మేము ఇందులో చేపెట్టే అర్హత ఉందో లేదు మమ్మల్ని మేము ప్రశ్నించుకొని మరి ఇందులో చేపెట్టేటటువంటి అర్హతను మాకు ఇస్తారని ప్రభా. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు కోసం అడిగి వేడుకొని చూస్తున్నాం తండ్రి.
ఎత్తుకొని ఈ పాత్ర నాటకం కొట్టని చెప్పేసి ఆయన తెలియజేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తంతో కొట్టుకున్న ఈ ద్రాక్షరసం గురించి ప్రార్థన చేస్తాను. దయచేసి మహాగంధ మహానీయులు తర్వాత మీకు వేల దొంగలు శుభ్రులు సూత్రాలు తెలుసుకున్న ఇక నేను మరి భోజనం పిమ్మట ఈ పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నరకం కొత్త నిబంధనలు తెచ్చే డాక్టర్ తెలియజేసే ప్రభావ నీ కుమారుడు రక్తానికి గుర్తుకున్న ప్రభావ మరి ఈ యొక్క ద్రాక్షరసంలో చేపట్టినట్లుగా మా యొక్క హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి మా హస్తాలకి అటువంటి విద్యుత్ ఉందో లేదో మేము ప్రశ్నించుకొని ఇక నేను మరి మాకు అటువంటి అర్హత ఉందో లేదో ప్రశ్నించుకుందో చేపట్టి వరాలను మాకు దయచేస్తారని ఇక మేము మాకు ఎటువంటి అయితే అర్హత లేని పక్షాన్ని అయితే ఉన్నామో అటువంటి అర్హతను మరి మాకు వచ్చే వారంలో కల్పిస్తారని ఇక మాకు మేము ప్రశ్నించుకొని మమ్మల్ని సమాధానం చెప్పుకుని దేవ మరి ఇంత చేపట్టిన అర్హత మాకు ఇస్తారని అడుగుతూ ఈ యొక్క చిన్న ప్రార్థన మీకు మాకు మాట్లాడుతున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. మరి కార్యక్రమం ప్రాంతీయ కార్యక్రమం స్వాగత సాంస్కృతిక జోడింగ్ ప్రభునామంలో ఒకసారి అందరూ వచ్చిన కానుక వచ్చిన కాబట్టి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి 10 చదువుతుంది. మలాకి 3 8 నుంచి 10 వచ్చినాడు. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితులే. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగంలో పులిస్థాపనలను ఈ యొక్క దొంగిలితులే. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుని ఉన్నారు. మీరు శాపగ్రస్తులు ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధులోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశ వాక్యాన్ని విప్పి పట్టజాలంత విస్తారంగా దీనిలో కుమ్మరించదనని సైన్యం కలుగులకి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లేఖనం మనకు ఏం తెలియజేస్తుందంటే ఆయనకి మనం ఇవ్వడం బట్టి ఆయన మనకు దీవెనలు ఇస్తాడని చెప్పేసి మన లేఖనం తెలియజేస్తున్నాయి. మనం ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నట్లయితే ధర్మశాస్త్ర కాలం చూసినట్లయితే మన సంపాదించడంలో 10వ భాగం ఇవ్వమని చెప్పేసి మనకి పాత నిబంధన మనకి తెలియజేస్తుంది. సో మనం 10వ భాగం అయితే 20 కాబట్టి మనకి తోచినంత ఇక్కడ మన కొత్త నిబంధన ఏం చెప్తుందంటే మనకి నీకు మనస్ఫూర్తిగా నీకు మనసులో ఎంత అనుకుంటున్నావు దాన్ని ఇవ్వమని చెప్పేసి మనకి తెలియజేస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ దేవుడు మానవుడి యొక్క దేవుడు గమనిస్తారా అని చెప్పేసి అన్నది. మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే అనేక సత్రుని ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా అయితే దేవుడిని గమనించారో మనం ప్రతి వారు తెలుసుకుని ఉన్నాం. సో ఆ విధంగా చేయకుండా దేవుడిని మన దగ్గర ఉన్నది మన దగ్గర ఉన్నప్పుడు మంద అవుతుంది కాబట్టి అది మంద అవుతుంది. సో మనం ఎంత ఇస్తే అంత కూడా మనం దేవుని పొందుతాయని ఇక లేఖనం తెలియజేస్తున్నాయి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించి ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరంలో తీసుకున్నది. దీన్ని చేసి మీరు నన్ను శోధించేలా నేను ఆకాశ వాక్యం నింపి అంటే ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి తీసుకున్న కృతజ్ఞతాత్మ ఏ విధంగా తీసుకొని వస్తామో అవన్నీ ఆయనకి ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే మనం విజ్ఞాపనతో ఆయన మొరపెట్టి అడగొచ్చు అనమాట. ధైర్యంగా అడగొచ్చు. దేవా నేను నీకు ఇచ్చాను కాబట్టి నేను నాకు చేయాలని చెప్పేసి మనం ఆయన ఓర్పుతో సహనంతో అడిగినట్లయితే ఆయన మనకి చేస్తారని చెప్పేసి ఇక లేఖనం చేస్తున్నాయి. ఇక లేఖనాలని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో వినందుకు మరి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. 346 మాట సంఖ్య 346 సమర్పణ ప్రభు యేసుదే నీ శ్రేష్ఠభాగమునియ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠభాగమునియ వెనుదీతువా
రక్షింపగా పరలోకనాథునికియగా మరి యేసు కొరకీయవెను నీతువా పరలోకనాథునికియగా మరి యేసు కొరకీయవెను నీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ఉద్యోగం ఆరాధనలు అన్ని భాగాలు మరి క్రమంలో మరి నిశ్చయంగా నమ్ముతున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు కూడా మరి మన మధ్య ఉన్నారని మరి మన యొక్క మాటలు దేవుని యొక్క మాటలు మనం అందరూ ఆలోచించి మరి వాటిని హృదయాల్లో భద్రపరుచుకున్నామని చెప్పి నమ్ముతున్నాము. మరి కార్యక్రమం తెలియజేసినట్లయితే మరి 6-7 తారీఖుల్లోని ప్రత్యేక బైబిల్ తరగతులు ఉంటాయి. అది తెలిసిన విషయమే. మరి మొన్నటి వరకు కూడా కొద్దిగా వాతావరణం అనుకూలత గట్రా లేదు కాబట్టి మనం కొద్దిగా పర్మిషన్గా ఉన్నాము. బట్ ఏదైనా పెట్టాలని అయితే నిశ్చయించుకున్నాం, కానీ కొద్దిగా చిన్నది అసందేహంతో ఉన్నాము. బట్ వాతావరణం అనుకూలత ఉంది. అంత మాత్రం కాకుండా ఒకవేళ వాతావరణం ఎటువంటి సమస్యలు ఏర్పడడం కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించినట్లయితే కనుక దేవుని యొక్క కార్యం నెరవేర్చబడుతుంది, దేవుని యొక్క కార్యం అక్కడ చేయగలదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి 6-7 తారీఖుల్లోనే మనం 6-7 తారీఖుల్లోనే మనం బైబిల్ తరగతులు పెట్టుకుంటున్నాం కాబట్టి మనం యథావిధిగా 2వ వారంలో పెట్టుకున్న బైబిల్ తరగతి అనేది ఉండదు. అది ఎందుకంటే 6-7 తారీఖులు మనం ఉంటున్నాం కాబట్టి ఇంకా దాన్ని ఆపుతాము. సో టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. సో 8 గంటలంటే 7:30 కల్లా బంద్ చేసేసి డిన్నర్ గట్ట ముగించుకొని డిస్కస్ అయిపోతాము. సో ఆ విధంగా ప్లాన్ చేస్తాము. దేవుని చిత్తం అయితే మరి ఆ బైబిల్ తరగతి కూడా ఇక్కడే పెట్టాలని ఆశపడుతున్నాను. డాబా మీద టెంట్ వేసి చుట్టూ సైడ్ వర్క్స్ అవి కట్టేసి ఒక ఫ్యాన్స్ గేమ్స్ అయినా అరేంజ్ చేసి కొద్దిగా మంచిగా ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాను. మరి వాతావరణ అనుకూలత గురించి మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన పెట్టుకోండి. తప్పకుండా ప్రార్థన చేయాలని మనపూర్వకంగా కోరుతున్నాను. అంతమాత్రం కాకుండా మరి బైబిల్ తరగతి నిమిత్తం మరి మా సహోదరుల్ని, మా అన్నదమ్ముల్ని, మా పిల్లల్ని మరి మన చర్చిలో పండుగ కట్టుకుంది కాబట్టి సో వాళ్ళని ఆర్జించడం జరిగింది. అది కూడా బలవంతం ఏమీ లేదు. మీకు ఇవ్వాలని సమర్పణ కలిగి ఉంటే, మీకు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటే ఇవ్వండి, ఇందులో ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని డిమాండ్ ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో చెప్పడమే తరువుగా మరి రాసమ్మా మరి అంటే బేసిక్గా నాకు ధైర్యం ఏంటంటే నా తరఫున కానీ మా అన్నదమ్ము ఎవరి తరఫున ఏ కార్యక్రమం జరిగినా కూడా మా కుటుంబ సభ్యులు అందరినీ అడుగుతాం అన్నమాట. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో చర్చలో ఏదైనా కార్యక్రమం జరిగిందంటే మా అన్నయ్య నాకు సైట్గా ఫోన్ చేసి అడుగుతారు, ఇది ఇంత రాస్తున్నాను ఇచ్చేసని చెప్తారు. సో అలాగే ఏ విధమైన కార్యక్రమం జరిగినా కూడా మా అన్నదమ్ముల మధ్య కానీ మా అక్కచెల్లి మధ్య కానీ మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ ధైర్యంతో నేను అక్క వారిని అన్నయ్య వారిని అడగడం జరిగింది. సో అడగడంతోనే మరి మా పెద్దకైతే 4,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. బైబిల్ తరగతి పెడతామని చెప్పాను, చెప్పేలా పెడతాను, అక్కడ కొద్దిగా ఆర్థిక సాయం కావాలంటే సరే తమ్ముడు ఇస్తానని చెప్పేసి 4,000 ఇవ్వడం జరిగింది. ఆ 4,000 కూడా అమౌంట్ పంపేయడం కూడా జరిగింది. మా అన్నయ్య 3,000 ఇచ్చాడు, మా చిన్నయ్య. మరి ఇంకొక అక్క లాస్ట్ వీక్ గత వారం ఒక అక్క వచ్చింది కదా, ఆ ఒక్క మొదటి రోజు భోజనాలు పెడతామని చెప్పి సమర్పించుకుంది. ఇంకా అక్క వాళ్ళ పాప ఉంది, అక్క వాళ్ళ పాప కూడా అమౌంట్ ఇస్తాను కానీ ఎంత ఇస్తామని చెప్పలేదు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఆర్థికంగా అంటే మన సంఘం చిన్న సంఘం కాబట్టి మరి సంఘటన నిధులు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా ఆలోచించడం జరిగింది. ఒకవేళ ఏది ఏమైనా కూడా మన బైబిల్ తరగతి మనం పెట్టాలనుకున్నాం కాబట్టి మనం పెట్టడం అంత పక్క సో పెడదామని చెప్పి నిర్ణయించుకున్నాం కాబట్టి పెడతాము. సో ఇంకెవరైనా కూడా ఇవ్వాలంటే కనుక మీరు ఇవ్వాలని మనసు కలిగితే కనుక ఇవ్వండి, బలవంతం ఏమీ లేదు, అది మీ ఇష్టం. ఒకవేళ ఇవ్వాలంటే కనుక మన శాంసంగ్ కన్సల్ట్ అయ్యి శాంసంగ్ తీసుకుంటే మీరు చర్చ అయిపోయిన తర్వాత ఈ ఆరాధన అయిపోయిన తర్వాత దీని గురించి అకౌంట్స్ గురించి పక్కన మనం ఆరాధన మాట్లాడి తర్వాత బైబిల్ తరగతి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి సదుపాయం చేసుకోవాలి, ఎవరెవరు ఏమేమి చేస్తారనే విషయాన్ని ఈ ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత డిసైడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు డిస్కస్ చేసుకొని డిస్కస్ చేసుకోవాలి. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మరి ముగింపు ప్రార్థన చేసి ఆరాధన ముగించుకోండి. మరి ఇప్పుడు వరకు దేవుడు మరి మన అందరి హృదయాల్లో తన యొక్క వాక్యాన్ని మరి వినిపింపు చేశాడు. మన యొక్క వాక్యాన్ని మరి హృదయాల్లో భద్రపరుచుకొని మరి లాభనానుసారమైన జీవితం జీవించేలాగా మనకి దేవుని ప్రార్థన చేయాలని మరి కోరుతున్నాను. మరి కానుకల నిమిత్తమే చిన్న ప్రార్థన చేయవలసింది సోదరి శాంసాన్ని ఆహ్వానిస్తాను.
కానుక గురించి క్లుప్త ప్రార్థన చేస్తే ముగింపు ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రేమగా పరిశుద్ధ దేవని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు ఇంట్లో ప్రభు ముందు మమ్మల్ని ప్రేమించి ఆదరించి మరొక సమయాన్ని అవకాశం మాకు అన్వేషణ జగన్మతి లేదా స్కూల్కి తెలుస్తున్నాం ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తప్పుడు ఎవరైతే కూడా నీకు ఏదో గుర్తులు ఇస్తున్నారు గుర్తులు ప్రతి ఒక్కరు కూడా దీవించిన ఆశించిన కదా వాళ్ళు చేసిన ఉద్యోగ పట్టుదలని ప్రభుత్వం ఆలోచించుకుంటున్నారు కదా నిండాలుగా దీవించిన ఆశించుకోవాల్సింటారు వాళ్ళు చేసిన పరిపాలన దేవా సహన నిర్వహించుకోవా ఎక్కడ వరకు ఎంతమంది వాళ్ళకి దేవా అది కదా లోటు లేకపోవడం మీరే దేవా ధైర్యంగా ఉంటుంది దేవా ముందు ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు ఉంటే దేవా సహన నిర్వహించుకోవాల్సింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు జ్ఞాపించుకుంటారని మీకు కుటుంబ తోడు నుంచి నడిపిస్తారని ఏసీ శ్రేష్టమైన నామకి ప్రారంభించినాము తండ్రి ఆమేన్. మహాగండ మహానీయ సర్వకర్త సృష్టికర్త మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తం ఇంకా మేము అందరూ కూడి ఉన్నాము. దీవించండి, ఆశీర్వదించండి దేవ. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరి సహోదరులు చెప్పిన వాక్యం దేవ మరి మా అందరూ ఉదయాలు భద్రపరుచుకుని వాటిని అనుసరించినట్టు ప్రభుత్వం మాకు దయచేస్తున్నాం దేవ. ఇక వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం దేవ. ఇక నాయన మీకే ఉన్నారు, చంద్రకాపుతో ఉన్నారు, చిన్నపిల్లలతో ఉన్నారు దేవ. దీవించండి, ఆశీర్వదించి జాగ్రత్తను దయచేయండి. ఇక చిన్నపిల్లలకి బాల్య దర్శించి మీ యొక్క మాటలు అభ్యసింపజేసి వాళ్ళు మీ యొక్క హృదయం మీ అందరి విశ్వాసంతో నమ్మకంతో పెంచే వారికి చేయాలని అడుగుతున్నాను ప్రభావ. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. అంత మాత్రం కాకుండా సంఘంలోని ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి దేవ. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా బలోపేతం చేయాలని అడుగుతున్నాను దేవ. మీకే స్తుతులు స్తోత్రాలు. ఇక మీ ఘనమైన స్థిరమైన పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అంత మాత్రం కాకుండా ఇక లంకల సంఘంలోని దేవ మరి సంఖ్యలోని నాణ్యతను విస్తరింపజేయాలని అడుగుతున్నాం దేవ. వృద్ధి చేయాలని అడుగుతున్నాం దేవ. ఆశపడుచున్నాను ద్వారాలు తెరవాలి, మార్గాన్ని సరళపరచాలని అడుగుతున్నాం దేవ. ఆర్థికంగా బలోపేతం చేయాలని అడుగుతున్నాం దేవ. ఇక మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఇక మరి మీ ఘనమైన స్థిరమైన పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఇక మా తోటి ఉద్యోగైనా మా తోటి సహోదరు మరి ఇక సురేష్ అనే వాళ్ళ కూతురికి దేవ మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది దేవ. ముట్టండి స్వస్థపరచాలని అడుగుతున్నాం దేవ. వాళ్ళకి ఆర్థిక వనరులు ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం దేవ. ఆర్థికంగా బలోపేతం చేయాలని అడుగుతున్నాం దేవ. మీ యొక్క నామాన్ని విస్తరింపు చేయలాగా మీ యొక్క నామాన్ని ఇక అతను పలికేలాగా అటువంటి వాళ్ళ ఇంట్లో అటువంటి కార్యాన్ని చేయాలని అడుగుతున్నాం దేవ. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఇక అంత మాత్రం కాకుండా దేవ ఎవరైతే రోగులు ఉన్నారో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారో దేవ ముట్టండి స్వస్థపరచాలని అడుగుతున్నాం దేవ. వాళ్ళకి మరి నామాన్ని విస్తరింపజేయాలని అడుగుతున్నాం ప్రభావ. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ఎవరైతే తిరిగిపోతున్నారో తిరిగిపోతున్నారో వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం దేవ. వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించాలని అడుగుతున్నాం ప్రభావ. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఇక వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం ప్రభావ. ఇక అంత మాత్రం కాకుండా మీ బిడ్డల మీద మేము ప్రభావ నీ కుమారుడిని యేసుక్రీస్తు మాదిరికరమైన జీవితం జీవించలాగా ఇక ఉపదేశాలను అడుగుతున్నాం దేవ. ఎటువంటి లోకపాసలకి లోక క్రియలకి సాతాను క్రియలకి అపవాది క్రియలకి లోబడకుండా దేవ వాటిని అన్నింటినీ లయంపరిచి దేవ మరి నీ కుమారుడిని యేసుక్రీస్తు అతి ఇక అతనికి మాదిరికరమైన జీవితం జీవించేటటువంటి కృపను మాకు ఇస్తారని అడుగుతున్నాను ప్రభా. ఇంకెవరైతే సత్యం తెలుసుకోలేకున్నారో ఎవరైతే నీ కుమారుడిని యేసుక్రీస్తు స్థాపించిన సంఘంలో బాప్తిసం తీసుకోలేదే దేవా వాళ్ళకి అటువంటి ఆలోచన కలిగేయాలని అడుగుతున్నాను దేవా. నీ కుమారుడిని యేసుక్రీస్తు స్థాపించిన సంఘంలో బాప్తిసం తీసుకుంటే మరి మీ యొక్క రాజ్యంలోని మీ యొక్క సంఘంలోని సభ్యులుగా చేర్చబడతారని లేఖనాలు తెలియజేస్తున్నాయి దేవా. ఇక మరి సత్యవాక్యాన్ని వివరించడానికి దేవా మరి ఇక్కడ సంఘాన్ని స్థాపించున్నాను. అటువంటి అవకాశం నాకు ఇచ్చినారు, దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. మీకే వందనాలు దేవా. ఇక అంత మాత్రం కాకుండా స్వాతంత్రం చేసేట దేవా మరి గర్భఫలాన్ని దయచేసి ఉన్నారు. జీవించండి, ఆశీర్వదించండి దేవా. బలాన్ని దయచేయాలని అడుగుతున్నాను దేవా. ఆరోగ్యాన్ని దయచేయాలని అడుగుతున్నాను. మీకే వందనాలు స్తుతులు చెల్లించాలి. ఇక అంత మాత్రం కాకుండా సహోదరుడు జాన్పేటను జ్ఞాపకం చేసుకుని దేవా తన చేస్తున్న ఉద్యోగంలో తోడే ఉండండి. ఉద్యోగంలో స్థిరత్వాన్ని దయచేయాలని అడుగుతున్నాను దేవా. పై అధికారి దగ్గర మంచిగా ఉండేలాగా పై అధికారి చూసిన మంచిగా ఉండేలాగా తన జ్ఞానాన్ని కలిగేయాలని అడుగుతున్నాను దేవా. సోదరుడు శాంసాన్ని మరి సోదరుడు శిరీషాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. శాంసన్ విషయంలో దేవా మరి ఘనమైన కార్యం చేసి ఉన్నారు దేవా. మరి మేమైతే అంచనా వేసుకోలేదు నాయన. మీ యొక్క అంచనాలు మాకు మా అంచనాలో ఉండవని మీరు తెలియజేస్తున్నారు దేవా. దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీ బిడ్డలమైన మేము మీ పని చేసుకుంటూ వెళ్ళడం మా ఉంది నాయన. మా యొక్క మంచి చెడు మా యొక్క యోగక్షేమం చూసుకునే బాధ్యత మీ మీద ఉందని మరి ఒకసారి తెలియజేస్తున్నారు దేవా. మీకు స్తుతులు ఉద్యోగుల స్థిరత్వాన్ని దయచేయాలని అడుగుతున్నాం దేవా. ఇక నా విషయంలో మీరు ఎంతో కనపరిచున్నారు దేవా. ఎంతో ఘనంగా చూసుకున్నారు దేవా. నన్ను తలగా ఉంచున్నారు కానీ తోక ఉంచడానికి తెలియజేస్తున్నారు
దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవా సోదరుడు జీవన విషయం కానీ మరి సోదరుడు సోమేశ్ విషయం కానీ మరి నాగభూషణ విషయం కానీ ప్రతి ఒక్కరి విషయంలో పేరు పేరు అడుగుతున్నాం దేవా వారికి ఏమేమి అవసరతలు అక్రతలు ఉన్నాయి మీరే సమకూర్చండి దేవా ఇక మరి సోదరు మరి జీవన వాళ్ళ వైపు కూడా మరి గర్భంతో ఉంది దేవా గర్భఫలం దయచేసి ఉన్నారు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీరసంగా ఉందని తెలియజేస్తున్నాను ఆయన నీరసాన్ని తగ్గించి బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని బలాన్ని అడుగుతున్నాం దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఇక మరి సహోదరుడు కూడా మరి ఫ్యామిలీతో వచ్చి మరి మీ యొక్క సన్నిధానానికి ఫ్యామిలీతో వచ్చేటటువంటి కృపణటువంటి జ్ఞానాన్ని దయచేసి అడుగుతున్నాను దేవా ఇక మీకు ఎవరైతే మీకు ఎడబెడతనంతో ఉన్నారో దేవా వాళ్ళందరూ మీకు దగ్గర చేసుకోవాలని అడుగుతున్నాను ప్రభా మీ యొక్క నామంలో వాళ్ళందరూ బాప్తిసం పొందేటటువంటి కృపను దయచేస్తారని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఒకసారి ప్రతి ఒక్క సంఘ బిడ్డల పేరును జ్ఞాపకం చేసుకుంటారని వారికి కావాల్సిన అవసరాలు అక్కడ సమకూరుస్తారని మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీరే క్షామకర ప్రయాణాలు క్షామకర పరిస్థితులను దయచేస్తారని అడుగుతున్నాం దేవా ఈ రోజు మేము జరగలుగుతున్న కేవలం మీ చూస్తున్న కృప ద్వారా మీ యొక్క సజీవమైన బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరుచుకుంటారని మరి ఈ యొక్క చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. అలా కూర్చుంటే మాట్లాడుకుంటూ కొద్దిసేపు అవుట్ స్టాండింగ్ ఎంత క్లాస్ ఇది వెనక క్లాస్ మొత్తం కాదు ఇందులో 11,11 జనవరిలోది ఫిబ్రవరిలోది 2,160 రూపాయలు బ్యాలెన్స్ మార్చిలోది 280 రూపాయలు ఏప్రిల్లోది 1,820 ఇది మొత్తం కలిపి అంతే ఇది మొత్తం కలిపి వేసినట్టు మాట మైనస్లో